హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనకి ఇందాకే పరిగే సుధీర్ సార్ ఒక ట్వీట్ చేయడం జరిగిందండి. సో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ చాలా మంది కూడా తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది మీకోసం. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద ప్రిలిమినరీ రిజల్ట్స్ ఫర్ గ్రూప్ 2 ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ సూన్ అని చెప్పేసి అన్నారు. సో రీసెంట్ గా అంటే దీనికన్నా ముందు ఇచ్చిన ట్వీట్ ప్రకారం ఏమన్నారు అంటే మనకి ప్రిలిమినరీ రిజల్ట్ అనేది ఏప్రిల్లో ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ ఎప్పుడు కూడా మనకి స్పెసిఫిక్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇప్పుడు కూడా మనకి స్పెసిఫిక్ గా ఒక డేట్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ టు బి రిలీజ్ సూన్ అన్నారు కాబట్టి మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ మేబీ ఏప్రిల్ సెకండ్ వీక్ లోపే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటారు మనం. అండ్ మనకి మెయిన్స్ లో కూడా ఐ మీన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా జూన్ లో ఉండొచ్చు అన్నారు కాబట్టి జూన్ అంటే మనకి మళ్ళీ జూన్ ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, థర్డ్ వీకా, ఫోర్త్ వీక్ అనేది మనకి దాని గురించి కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు అనమాట. సో మరి ఇది 1:100 లో తీస్తారా అంటే మాక్సిమం తీసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే మనకి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రాలేదు. బట్ ఇదే కొద్దిగా మనం ట్వీట్స్ వెనకాలకు వెళ్తే కనుక ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద డెసిషన్ రిగార్డింగ్ ద మ్యాటర్ ఆఫ్ 1:100 గ్రూప్ 2 ప్రిలిమినరీ రేషియో విల్ బి అఫీషియల్ రిలీజ్ ఫర్ పబ్లిక్ నోటీస్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ వీక్ అకార్డింగ్లీ అని చెప్పేసి అన్నారు. అది మార్చ్ 17th అన్నారు. బట్ మార్చ్ 17 తర్వాత ఆల్మోస్ట్ మార్చ్ కూడా ఎండింగ్ వచ్చింది. బట్ వి డింట్ గెట్ ఎనీ అఫీషియల్ నోటీస్. మేబీ రిజల్ట్ తో పాటు అఫీషియల్ నోటీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటాను. బట్ వీ డోంట్ నో, మనకైతే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి లైక్ ఆర్ ద ఏపీఎస్సి నుంచి మనకి ఉన్న మెంబర్ ఎవరైతే పరిగే సుధీర్ సార్ ఉన్నారో సారే మన స్టూడెంట్స్ కమ్యూనిటీ అందరికీ కూడా ఇమీడియట్ గా మనకి ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి. సో ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో మీరైతే ఇప్పటి నుంచి ఆల్రెడీ మేబీ ప్రిలిమ్స్ అయిన తర్వాత నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఉండుంటారు. బట్ లిస్ట్ లో లేని వారు అయితే మీరు బాధపడకండి. ఎందుకంటే బెటర్ జాబ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పేసి మీరు ఇంకా బెటర్ జాబ్ కోసం అయితే ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ కోచింగ్ తీసుకోండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఎందుకంటే మీరు ఏపీలో ఉన్న స్టాండర్డ్స్ చూశారు, యూపీఎస్సీ లెవెల్లో అడుగుతున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ టైంకి రెడీగా ఉండాలి అనుకుంటే యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోండి ఈ ఈ మీన్ టైంలో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు స్టూడెంట్స్ కొంతమంది డైలమాలో ఉన్నారు. నాది అవుతుందా లేదా, అవుతుందా లేదా అనుకునే వాళ్ళు ఇప్పుడు రేపు లక్కీగా మీది అయింది అనుకోండి, అనుకుంటే ఇమీడియట్ గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1.5 month నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మోర్ దెన్ 40లు కానివ్వండి, 30లు 50లు వచ్చిన వాళ్ళు ఎవరైతే అంటే డ్యామ్ షూర్ గా క్వాలిఫై అవుతాను అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మీరు వాళ్ళతో పాటు పోటీ పడాలి అనుకుంటే అది కష్టం అవుతుంది అనమాట. సో ఇమీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని డైలీ 10 to 12 hours ఆఫ్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీరు కూడా రేస్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ప్రిలిమ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇట్ విల్ నెవర్ గివ్ అస్ ద రియల్ హ్యాపీనెస్ అండి. ద రియల్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ గెట్ ఏ గ్రూప్ 2 సర్వీస్ అనమాట. ఇట్ మే బి ఎనీ సర్వీస్, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి లేకపోతే నాన్ ఎగ్జిక్యూటివ్ ఏదో ఒకటి కానివ్వండి. బట్ మీ ఫ్యామిలీస్ అన్ని కూడా మంచిగా సెట్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఇలాంటి 905 పోస్టులు అనేది మళ్ళీ మనకి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికీ కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే వాళ్ళు ప్రతి ఒక్క ఆఫీస్ కి వాళ్ళు నోటీసులు పంపించాలి, పంపించి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పండి అనాలి. వాళ్ళంత త్వరగా చెప్పరు ఆబ్వియస్లీ. సో అది కొద్దిగా డిలే అయ్యే ప్రాసెస్ అన్నమాట. అండ్ అలాగే ఎవరైతే రిటైర్మెంట్స్ అయ్యారో వాళ్ళ పోస్టులు కూడా ఖాళీ అవుతూ ఉంటాయి. సో అలాగా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మేబీ ఇయర్ ఆర్ 2 పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అంటే ప్రజెంట్ ఉన్న అవకాశాన్ని మాత్రం దయచేసి వదులుకోకండి. అండ్ ఈ ఈ గ్రూప్ 2కి మీరు బెస్ట్ కాంపిటీషన్ ఎవరంటే ఆల్రెడీ యూపీఎస్సీ వాళ్ళు కంప్లీట్ అవుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ రాయకపోవచ్చు. బట్ యూపీఎస్సీ రాసే వాళ్ళు మాత్రం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 జాబ్స్ కి ఖచ్చితంగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సో మీరు వాళ్ళని తట్టుకోవాలి అంటే చాలా కష్టం అండి. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా. అంటే మీరు మాకంత టాలెంట్ లేదా అంటారా సార్ అంటే నేను అలా అనట్లేదండి. టాలెంట్ పరంగా కాదు, వాళ్ళు ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంది. పేపర్ స్టాండర్డ్స్ కూడా యూపీఎస్సీ లెవెల్లో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. అంటే మీకెందుకు ఇక్కడ కష్టం అవుతుంది అంటే మీరు మొన్న చూసారు ఆల్రెడీ ప్రిలిమ్స్ లో ఉన్న మార్కెట్ లో ఉన్న బుక్స్ తెచ్చుకొని చదివారు. ఆ బుక్స్ నుంచి ఏమైనా వచ్చినాయి అంటే ఏమీ రాలేదు. మరి యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ నుంచి వచ్చినాయి అంటే వచ్చినాయి. అండ్ ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చినాయి అంటే వచ్చినాయి చాలా క్వశ్చన్స్ కూడా. సో మీరు ఎన్సీఆర్టీస్ అండ్ అలాగే యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ చదివితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ క్వాలిఫై కాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పాను కదండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే
తెలంగాణలో వరంగల్ నుంచి ఒక పర్సన్ సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి 2018 అనుకుంటా ఒకసారి పేపర్ క్లిప్పింగ్ చూశాను నేను. అవుదాం అనుకుంటారు, బట్ క్వాలిఫై అవ్వరు అన్నమాట. క్వాలిఫై అవ్వలేదు, క్వాలిఫై ఇన్ ద సెన్స్ అతను ఏదో ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్లో పోతుంది అనమాట. అరే నాది ఇక లైఫ్ పోయింది అని అనుకున్న టైంలో ఏం చేశారు అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే ఇప్పుడు అతను ఐపీఎస్గా ఉన్నారనమాట. ఇది సాక్షి పేపర్లోనే ఎక్కడో క్లిప్పింగ్ ఉందండి, నేను ఒకసారి దొరికితే డెఫినెట్లీ ఐ షేర్ విత్ యూ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో ఎప్పుడు కూడా లైఫ్లో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. అంటే నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, లేదా గ్రూప్ 2 జాబ్ రాకపోతే నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అని అనుకోకండి. ఓకేనా, మీకు ఇంకా ఒక బెటర్ జాబ్ వెయిట్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే మీరు ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. రైట్, ఎస్. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, మీ అందరికీ తెలుసు మనం మార్చ్ 1 నుంచి యూపీఎస్సీ స్టాండర్డ్లో మన ఆల్రెడీ ఎవరైతే మన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఒకవేళ మీరు బైలింగ్వల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, లేదంటే ఇక్కడ నుంచి క్విట్ అవ్వండి. ఓకేనా, సో ఒకసారి మన కోర్స్ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి చెప్తాను చూడండి. లైక్ మనం గ్రూప్ 2 మెయిన్స్ కి ఇండివిజువల్ మాడ్యూల్స్ కూడా లాంచ్ చేసుకున్నాము, అండ్ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్ గా లాంచ్ చేసుకున్నాము. సో టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా మన విఐపి లెర్నింగ్ యాప్ WE-IP లెర్నింగ్ యాప్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కొడితే వస్తుంది. అది క్లిక్ చేసి స్టోర్ సెక్షన్ కి వెళ్తే మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్ ట్రై చేయొచ్చు, ఆల్రెడీ 4 టెస్టులు ఫ్రీగా ఉన్నాయి. లేదు ఓన్లీ నాకు ఏపీ హిస్టరీ కావాలనుకున్నా, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ కావాలనుకున్నా, పాలిటీ కావాలనుకున్నా, ఎకానమీ కావాలనుకున్నా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా పెట్టామండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే అవి తీసుకోవచ్చు. అండ్ మేమైతే ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయట్లేదండి, బికాస్ వీఆర్ గివెన్ ద క్వాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ యూపీఎస్సీ లెవెల్లోనే ఇస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ క్లిక్ చేసినట్లయితే దీంట్లో మీకు ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ కొన్ని అన్లాక్ అయి ఉన్నాయి అనమాట. ఒకసారి చూద్దాం మనం అవి. సో ఇక్కడ చూడండి, మీకు ఇది మన క్లాసెస్ యొక్క టైమింగ్స్ అండి. సో క్లాస్ ఎప్పుడు జరుగుతుంది డైలీ అంటే మనకి 4 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్, ఆ 4 క్లాసెస్ యొక్క టైమింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది మన యాప్ పోస్టర్ అండి, మీరు యాప్ పోస్టర్ క్లిక్ చేశారంటే మన కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అంటే మనం మార్చ్ 1 నుంచి స్టార్ట్ చేసాము, దీంట్లోనే కంప్లీట్ కోచింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. యూపీఎస్సీ స్టాండర్డ్ క్లాసెస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి, మీరు డైరెక్ట్గా ఆ డెమోస్ కూడా చూసి ట్రై చేయండి. క్లాసెస్ బైలింగ్వల్ ఉంటాయి అనమాట, స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్లో ఉండి ఎక్స్ప్లెనేషన్ మన వాడుక భాష తెలుగులో ఉంటుంది. అండ్ 100% సిలబస్ కవరేజ్ బిఫోర్ మే మనం కంప్లీట్ చేయబోతున్నాము. అండ్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా రికార్డింగ్స్ మన యాప్లో పెడతాము. అండ్ ఎక్స్క్లూజివ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందన్నమాట స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి, క్విక్ అప్డేట్స్ ఇవ్వడం కోసము. అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాము, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్ని అడిగే అవకాశం కూడా కల్పిస్తున్నాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇప్పటివరకు మీకు 8 and 8 16 క్లాసెస్ అయితే మనం ఫ్రీగా అన్లాక్ చేసి పెట్టాము. బట్ నేను లైవ్లోనే ఐఎమ్ గోయింగ్ టు అన్లాక్ వన్ మోర్ క్లాస్ ఫర్ యూ. సో ఇక్కడ మనకి ఇంకొక క్లాస్ కూడా ప్రతి సబ్జెక్ట్ నేను మీ ముందు అన్లాక్ చేస్తున్నాను. అంటే మీరు ఒక 20 సబ్జెక్ట్స్ చూడండి, అంటే లైక్ 20 వీడియోస్ చూడండి ఫ్రీగా, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు కూడా మన క్వాలిటీ తెలుస్తుంది. వేర్ దెర్ ఇస్ క్వాలిటీ ఆబ్వియస్లీ స్టూడెంట్స్ విల్ గెట్ ర్యాంక్స్. మన ప్రిలిమ్స్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎందుకు క్లియర్ చేశారు అంటే యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ క్లాసెస్ చెప్పాం కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లియర్ చేశారండి. సార్ మీరు డప్పు కొట్టుకుంటున్నారంటే ఎస్ కొట్టుకుంటున్నాం, ఎందుకంటే మేము కష్టపడ్డాం కాబట్టి రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ చెప్పుకోవడంలో అయితే తప్పులేదని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం అనమాట. రైట్, సో ఇక్కడ కూడా 4 క్లాసెస్ ఆల్రెడీ ఫ్రీగా ఉన్నాయి. అండ్ వీఆర్ గోయింగ్ టు అన్లాక్ వన్ మోర్ క్లాస్ ఫర్ యూ. 5 క్లాసెస్ అన్లాక్ చేశాము, చూడండి, కంఫర్టబుల్గా చూడండి. చూసిన తర్వాత మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం యాక్చువల్లీ. ఒకవేళ ఇదంతా అయిపోయి మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఆ 20% డిస్కౌంట్ కోడ్ కావాలి అనుకుంటే కింద మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి, 8985237565 అనే నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా, మెసేజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూపన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే ఈ పోస్టర్ మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఎస్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, మీరందరూ కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆబ్వియస్లీ కష్టపడిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడండి. కష్టపడి అంటే మీరు జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టినట్లయితే లక్ కూడా ఎగ్జామినేషన్లో మీకు ఫేవర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.